మిత్రులందరికీ శుభోదయం. రాజు హోమియో టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా మీ ముందుకు ఈరోజు అందరికీ తెలిసినటువంటి టాపిక్ ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యము అని ప్రతి ఒక్క మనిషికి జీవితంలో అనారోగ్యపు అనుభవాల ద్వారా మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు 3 రకాల ప్రశ్నలను మేము ముందు ఉంచుతున్నాను. 1, ఇక నుంచైనా హెల్త్ని డెవలప్ చేసుకుందామా? ఇక నుంచైనా ఆరోగ్యాన్ని కాపాడుకుందామా? ఇక నుంచైనా హెల్త్ కాన్షియస్ని కలిగి ఉందామా? ఇలాంటి ప్రశ్నలు వేసుకుంటే వచ్చే జవాబే ఆరోగ్యమే మహాభాగ్యము అని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. కొన్ని ఉదాహరణలు మీ ముందు ఉంచుతున్నాను. హాస్పిటల్కు వచ్చాకే అర్థమైంది ఆరోగ్యమే మహాభాగ్యము అని ఎందుకు అంటారో. బీపీ వచ్చాకే తెలిసింది బిజీ లైఫ్ స్టైల్ కాదు, బీ కేర్ఫుల్ లైఫ్ స్టైల్ కలిగి ఉండాలని. షుగర్ వచ్చాకే తెలిసింది షూ వేసుకుని పొద్దుటే నడవాలని. కళ్ళజోడు వచ్చాకే తెలిసింది కళ్ళు ఉన్నది ఫోన్ చూడటానికి మాత్రమే కాదు, కళ్ళతో ప్రపంచాన్ని చూడటానికి. టెస్ట్లకి బ్లడ్ ఇస్తుంటే తెలిసింది వేస్ట్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ తినకూడదని. గ్యాస్ ట్రబుల్ వచ్చాక తెలిసింది ట్రబుల్ బాడీలో కాదు, మన ఫుడ్ టైం టేబుల్లో ఉంది అని. చివరికి అర్థమైంది ఏమిటంటే టైం వేస్ట్ చేసుకొని లైన్లో నిలబడి బిల్లులు కట్టి టెన్షన్లు పడి హాస్పిటల్ని డెవలప్ చేసే బదులు మన హెల్త్ని డెవలప్ చేసుకుందాము, మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాము, మన హెల్త్ కాన్షియస్ని కలిగి ఉందాము. ఇలా కొన్ని అనుభవాల ద్వారా మాత్రమే ఆరోగ్యమే మహాభాగ్యము అని ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. మీ అందరి చేత అభిమానింపబడే హోమియోపతి వైద్యుడు మరియు సైకాలజిస్టు కళాధరరాజు గుంటకల్.